హలో ఆల్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. బాగానే ఉన్నాను. బాగున్నాను అంటే మళ్ళీ సూపర్గా ఉన్నాను అనుకోకండి, బాగున్నాను. అయితే ఇప్పుడు ఇది సాటర్డే అనమాట. సాటర్డే వ్లాగ్ షేర్ చేస్తున్నాను మీతోటి. సాటర్డే సండేనే కదా టైం దొరికేది వీడియోస్ చేయడానికి. సో అక్క అయితే స్టోర్కి ఆల్రెడీ వెళ్ళిపోయింది. పాపం ఫుడ్ మార్నింగ్ ఏదో ఉప్మా చేసుకొని వెళ్ళింది, తినేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైము 6 అవుతుంది ఈవినింగ్. నేను లేచి వంట చేసుకొని తిని ఫ్రెష్ అయ్యి ఇప్పుడు స్టోర్కి వెళ్తున్నాను. అక్క కొన్ని తీసుకొని రమ్మనింది, లైక్ మైక్, ఫుడ్ తీసుకొని రమ్మని చెప్పింది తినడానికి. మైక్ ఎందుకంటే కస్టమర్ రివ్యూస్ చేద్దాము, ఈరోజు వీడియోస్ పోస్ట్ చేస్తాము అని. అండ్ వీడియోస్ ఇంకా ఎడిట్ చేసేటివి కొన్ని ఉన్నాయి, సో అవి కూడా ఎడిట్ చేయాలి. ఫుల్ సాటర్డే సండే అయితే ప్యాక్డ్ ఉంది. అసలు కొంచెం కూడా టైం దొరకలేదు, రెస్ట్ దొరకట్లేదు. నేను లేచేసరికి ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది ఈరోజు, ఎందుకంటే పొద్దున్న వచ్చి పడుకునేసరికి లేట్ అయింది. అదే అప్డేట్ చెప్దామని, ఇంట్రో ఇద్దామని వీడియో స్టార్ట్ చేశాను. అక్కడికి వెళ్ళాక మళ్ళీ కంటిన్యూ చేద్దాము. షాప్కి అయితే వెళ్తున్నా ప్రజెంట్ నేను. ఇవే తీసుకురమ్మని చెప్పింది: ఫుడ్, వాటర్, మైక్స్ అండ్ మా ఛార్జర్స్, ల్యాప్టాప్, వాటర్ బాటిల్ అన్నీ తీసుకొని షాప్కి అయితే స్టార్ట్ అయిపోయాను. షాప్కి వెళ్ళాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. చూద్దాం ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అంతవరకు వ్లాగ్ చేసి మీకు చూపిస్తాను. చూసారా నేను అలా స్టార్ట్ అయిపోయానో లేదో, నాతో పాటు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఎలా అంటే అలా తడిచిపోయాను. షాప్ వరకు కూడా వెళ్ళలేదు, మధ్యలోనే ఆగిపోవాల్సింది వచ్చింది. చూసారా అంత పెద్ద వర్షం పడింది. అదేంటో అర్థం కాదు, నేను ఇలాంటి పనులు చేస్తే దేవుడు కూడా సహకరించడు. మా అక్క వ్లాగ్స్ చేయట్లేదు, వీడియోస్ చేయట్లేదు అంటది. వీడియో స్టార్ట్ చేస్తేనేమో దేవుడు సహకరించట్లేదు. ఏం చేయమంటారు చెప్పండి? ఫైనల్లీ అలా తడుచుకుంటూ షాప్కి అయితే అట్ లాస్ట్ రీచ్ అయిపోయాను. మర్చిపోయా, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు చెప్పు, స్టార్ట్ మళ్ళీ. కాదు, ఇప్పటివరకు ప్రత్యేక నా మీద వచ్చింది. నేను వీడియో స్టార్ట్ చేయడం మర్చిపోయినా, స్టార్ట్ చేయగానే నవ్వుతుంది. ఎందుకు అరుస్తుంది అంటే చెప్పు, ఎందుకు అరుస్తుంది చెప్పు. నేను మంచి కంటెంట్ పెట్టాలని చెప్తాను, మా అక్కనేమో ఏది పడితే అది పెడదామని చెప్తుంది. నాకు ఇష్టం ఉండదు అట్లా ఏది పడితే అది పెట్టడము. మంచి కంటెంట్ ఇస్తేనే చూస్తారు. ఫస్ట్ నుంచి ఏది పడితే అది చేయాలంటే కుదరదు. మంచిగా ఉండాలి, పర్ఫెక్ట్ ఉండాలి, అర్థమైంది? ఏదైనా చేస్తే పని పర్ఫెక్ట్గా ఉండాలి. అరుస్తుంది. అందుకే నా షాప్కి నా గొంతు అట్లనే ఉంటుంది. ఆబ్వియస్లీ నా గొంతు ఇంపార్టెంట్ కాదు, కోపము అది ఎమోషన్ ఇంపార్టెంట్. నువ్వు కోపం చూపిస్తున్నావు. నేను రేపటి నుంచి వీడియోస్ రా అని చెప్తున్నా. మళ్ళీ ఎమ్మె ఫిల్మ్స్లో ఇంకా ఎమ్మె ఫిల్మ్స్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు, అరుస్తున్నావు, ఎమోషన్ అంటున్నావు. ఒక్క నిమిషం, నేను ఈ వీడియోకి ముందు నేను తడిచిపోయి వచ్చిన వీడియో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ నేను తడిచిపోయి ఎమ్మె ఫిల్మ్స్ కోసం పని చేస్తుంటే నువ్వు నాకు 4 గంటలకు లంచ్ తీసుకొని 6:30కి తీసుకొచ్చింది డిన్నర్, మళ్ళీ తడిచిపోయి వచ్చిందని నన్ను తిడుతుంది. 2:30 గంట రెడీ అయినా నువ్వు. నేను లేచి వంట చేసుకొని తిని వచ్చిన. చెప్పు, రెడీ అయ్యి టొమాటో రైస్ చేసుకొని తిని మిడిల్లో వర్షం పడ్డది. అందుకు ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన. మళ్ళీ నేను స్టార్ట్ అవ్వగానే వర్షం పడ్డది. నేను వీడియో ఆన్ చేయగానే తిట్టడం ఆపేసింది. ఇది మీరే సాక్ష్యం, మీరందరే సాక్ష్యం. నాకు కంటిన్యూషన్ పోతుంది. ఆన్ చేసిన ఇప్పుడు. వర్షంలో ఫుల్ తడిసి వచ్చిన. మా అక్క కొంచెం కూడా కన్సర్న్ లేదు. ప్లీజ్ కింద కామెంట్స్లో పాపం ప్రనుషాన్ని పెట్టరా. పాపం ప్రనుష అంతా కష్టపడుతుంది ఎమ్మె ఫిల్మ్స్ కోసం. ప్రత్యేక కొంచెం కూడా నాకు ఏం చేయట్లేదు చెప్పండి. ఇంకా ఫుల్ తడిచిపోయి వచ్చిన, వర్షంలో నడుచుకుంటూ వచ్చిన ఫుడ్ తీసుకురావాలని. మధ్యలోకి రాగానే తడిచిపోయినా మొత్తం వర్షం పడి. ఇప్పుడే జుట్టాల పెట్టుకుంటున్నాయి ఇక్కడికి వచ్చినాక. ఇప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేసిన. నా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు.
నేను 4 o'clockకి ఫోన్ చేసి ప్రనుష ఆకలేస్తుంది అంటే 6:30కి తీసుకొచ్చింది లంచ్. అది నేను పొద్దున లేచి రెడీ అయ్యి గుడికి వెళ్ళి వచ్చి వెంటనే షాప్కి వచ్చి నేను కూడా షాప్కి వచ్చి నడుచుకుంటూనే వచ్చిన. పొద్దు నుంచి షాప్లోనే ఒక్కదాన్నే ఉన్నా. వర్షం పడితే ఇదంతా క్లీన్ చేసిన, ఎస్పెషల్లీ స్టోర్ అంతా డీప్ క్లీన్ చేసిన. పొద్దు నుంచి నా గోర్లు కూడా ఇట్లా మెత్తగా అయిపోయినాయి. మీ ఒక్కరిదే కష్టం వర్షంలో తడిచి వచ్చినందుకు. నేను ఇంత పొద్దు నుంచి చూడ బట్టలు కూడా ఎట్లా పోయినావు, పని మనిషి కంటే ఘోరంగా ఉన్నా. కరెక్ట్. అయితే నేను లేచి వంట చేసుకొని తిని ప్రచారం బాక్స్ తీసుకొని రెడీ అయ్యి స్టార్ట్ అయ్యే టైంకి వర్షం పడింది. సరే వర్షం తగ్గంగానే మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. స్టార్ట్ అవ్వగానే మధ్యలో సగం రాగానే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. నేను పొద్దు నుంచి ఏం తినకుండా ఇవాళ షాప్లో సాటర్డే కదా డీప్ క్లీన్ చేయాలి. చూడు చూడు ఇక్కడ అలిగింది. నువ్వే నన్ను తిట్టినావు, నేనేం తిట్టలేను. అంత క్యూట్గా ఫేస్ పెట్టకు. దా వీడియో చేద్దాం దా. అందుకే నీ దాంట్లోనే తీద్దాం, నువ్వే అప్లోడ్ చేయి. నీ దాంట్లో చేద్దాం, నువ్వే అప్లోడ్ చేయి. చూసారా, ఇద్దరం కొట్లాడుకుంటున్నాము. నువ్వు వీడియో అప్లోడ్ చేయట్లేదంటే నువ్వు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదని ఇద్దరికి ఫైట్ అయితే అయిపోయింది. వర్షంలో అందరికీ ఏదో ఒకటి వేడివేడిగా తినాలనిపించి ఆర్డర్ పెట్టుకుంటాము. కానీ మనకి ఆర్డర్ డెలివరీ చేసే డెలివరీ బాయ్స్ని ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు? మీ ఆర్డర్ని కరెక్ట్ టైంలో డెలివరీ చేస్తూ తడుస్తూ వచ్చినందుకు వీళ్ళకి ఒక థ్యాంక్స్ చెప్పేయండి.